సభకు నమస్కారం. గత 2 రోజుల పాటుగా అద్దంకిలో ఒక చారిత్రాత్మక సాహితీ ఘట్టం తెరతీయబడి 100 పద్యాలను 25 మంది పృచ్ఛకులు వివిధ అంశాలను మొత్తం 100 ప్రశ్నలను సమస్యలు 25, దత్తపదులు 25, వర్ణనలు 25, ఆశువులు 25, మొత్తంగా 100 పద్యాలని అవధాని గారు నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు పృచ్ఛకులు అడిగినటువంటి ప్రశ్నలకు సమయోచితమైన సమాధానాలు చెప్పారు. ఈరోజు వాటిలో ఆశువుల్ని విస్మరించి మిగతా 75 పద్యములను ధారణ చేసే కార్యక్రమానికి మనం ఆసీనులై ఉన్నాం. ఈ వేదిక మీద సంచాలకులు 2 రోజులుగా శ్రీ పోలూరు వెంకట శివరామ ప్రసాదరావు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథ రచయిత, సాహితీవేత్త, నర్సరావుపేట వాస్తవ్యులు, ఈ 2 రోజులు నిర్వహించారు. ఈ ధారణా సభను కూడా వారి యొక్క మాటలతో ఆరంభమవుతుంది. దీని నేపథ్యం చూసినట్టయితే కొప్పరపు కవుల కళా ప్రాంగణం అని పెట్టుకున్నాం. మనకు సమీపంలోనే బల్లికురవ మండలంలో కొప్పరం అనే గ్రామంలో జన్మించిన కొప్పరపు కవులు వారి యొక్క అవధాన ఆశు విద్య, శత అవధాన విద్యతో అనేక సంస్థానాలని ఆంధ్ర ప్రజల్ని మెప్పించి ఒప్పించారు. ఆశు కవన చక్రవర్తులుగా కూడా పేరుగాంచారు. ఈ సందర్భంగా జరిగినటువంటి గత 2 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ధారణతో ప్రారంభమవుతుంది. సంచాలకుల వారి ఒక ప్రశంసతో, గత 2 రోజుల కార్యక్రమాల ప్రశంసతో దీనికి కూడా వారు ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ ఆరంభింపజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సభకు స్వాగతం. ఈరోజు ప్రధానమైన ఘట్టంలోకి వచ్చాం. ధారణ అనే అంశం ఈరోజు ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మన కార్యక్రమాన్ని ఈ సభలో ఈ ధారణకి ఈ విధానంగా పెద్దలు నిర్ణయించారు. ఒకటి, నేను పృచ్ఛకుల యొక్క పేరు చెప్తానండి, నెంబర్ తోటి. ఇందా చెప్పాను, ఉదాహరణ 1 శ్రీ జిఎస్ దివాకర్ దత్తు గారు, అద్దంకి అని చెప్తాను. వెంటనే మాస్ గారు వారిచ్చిన సమస్య మాత్రమే చెప్తారు. అవధాని గారు పద్యం మొత్తం పూరణ చేసి మీకు చెప్పేస్తారు. ఇలా 25 సమస్యలు అయిపోయిన తర్వాత మళ్ళీ దత్తపదులు, మళ్ళీ వర్ణనలు జరుగుతాయి. ఆశువుకి ధారణతో పని లేదు కనుక ఈ 75 పద్యాలు ఇలా ఈ క్రమంలో మనం పూర్తి చేసుకున్నట్లయితే అవధానం సంపూర్ణ దిగ్విజయంగా పూర్తయినట్లు అవుతుంది. దీనితో వీరు 4వ సంపూర్ణ శతావధాన విజయులు అవుతారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ అవధాన ధారణ కార్యక్రమం సజావుగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మొదటిగా సమస్య. పృచ్ఛకులు శ్రీ జిఎస్ఎస్ దివాకర దత్తు గారు, అద్దంకి. నమస్సభాయి సంచాలకులకు, అలాగే పురుషోత్తం గారికి, విచ్చేసినటువంటి పృచ్ఛకవరేణ్యులకు, పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ ప్రార్థనతో ధారణాంశాలని ప్రారంభం చేస్తాను. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేతు తస్య నిస్సరతే వాణి జఘ్నుకన్యా ప్రవాహవతు. సింగరకొండలోన సురసింధువు బంధుర భక్తబంధుడున్ కొంగు పసిండివోలే ప్రజ కోర్కెల తీర్చెడు వాయుసూనుడున్. చెంగట కొండపైన నరసింహుడు దేవిని గూడి నిచ్చలున్. చెంగట కొండపైన నరసింహుడు దేవిని గూడి నిచ్చలున్. పొంగెడు ప్రేమ భక్తతతి ప్రోచుచునుందురమంద కీర్తులై. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి, ఇష్టదైవం అనేటువంటి సింగరకొండ ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ ధారణా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. దివాకర్ దత్తు గారు సమస్య ప్రారంభించారు, దాన్ని పూర్ణ చేశారు, దాన్ని ఇప్పుడు ధారణ చేస్తూ ఆరంభిస్తున్నారు. తనయకైదు సరులు తల్లికి 4 ఏండ్లు. తనయకైదు సమలు తల్లికి 4 ఏండ్లు. తనయకైదు సమలు తల్లికి 4 ఏండ్లు. సమలు అంటే సంవత్సరములు. పెండ్లి అయిన పిదప ప్రేమతోడ పెండ్లి అయిన పిదప ప్రేమ పెరిగి సతికి పతికి కూడా సమయంబు జరుగగా ఒక్క సుతయు పుట్టే. ఒక్క సుతయు పుట్టె సుతయునొక్క పుణ్యతిథిని. రెండు దుర్భా కౌండిన్య సాయి గారు తెనాలి వారు 2వ సమస్యనిచ్చారు. పలుకంజాలని పండితుండొకడు సన్మానంబులన్ పొందెగా. వెరీ గుడ్. పలుకంజాలని పండితుండొకడు సన్మానంబులన్ పొందెగా. విలువల్ నేర్వని వెంగళయ్య సభకున్ విలువల్ నేర్వని వెంగళయ్య సభకున్ వేవేగ తానేగి విలువల్ నేర్వని వెంగళయ్య సభకున్ వేవేగ తానేగి కొందల ముంజెందక కోర్కె తీర్చుకొనగా దౌర్భాగ్య సందేశముల్ తెలియంజప్ప సభాసదుల్ వినునటుల్ తీరైన సద్వాక్యమున్ తెలియంజాలని పండితుండొకడు సన్మానంబులన్ పొందెగా. లోకాలన్నీయు నీ వశంబెగదరా లూతాహి దంతీశ్వరా. లోకాలన్నీయు నీ వశంబెగదరా లూతాహి దంతీశ్వరా. పాకారి ప్రముఖాది దేవతతి సంప్రార్థింప నిత్యంబు
పాకారి ప్రముఖాది దేవతతి సంప్రార్థింప నిత్యంబు మా శోకంబుల్ పరిమార్చగల్గుపతివై మా శోకంబుల్ పరిమార్చగల్గుపతివై శోభిల్లు సద్దైవమా శోకంబుల్ పరిమార్చగల్గుపతివై శోభిల్లు సద్దైవమా నీ కారుణ్యము చూపి ప్రోవగదవే నిత్యానుకంపానిధి లోకాలన్నీయు నీ వశంబెగదరా లూతాహిదంతి ఈశ్వర. మంత్రిరాజ్ శివరామయ్య గారు. కరిసింహమునెక్కి కథనము చేసెన్. కరిసింహమునెక్కి కథనము చేసెన్. కరిసింహము మీదనెక్కి కథనము చేసెన్. కరిసింహము మీదనెక్కి కథనము చేసెన్. గురు బాహాబల వీరుల నరమాంసము స్వీకరించు నతదితి సుతులన్ కరకర ఖండించుచు శ్యాం కరిసింహము మీదనెక్కి కథనము చేసెన్. మానేపల్లి నాగకుమార శర్మ గారు. గంటంబే కరవాలమున్ గెలువ దిగ్భ్రాంతంబుగా కుండునే. గంటంబే కరవాలమున్ గెలువ దిగ్భ్రాంతంబుగా కుండునే. వింటన్ బూంచిన బాణమట్లు ధరణిన్ వేవేగ. వింటన్ బూంచిన బాణమట్లు ధరణిన్ వేవేగ కాంతిచ్చటల్ మింటన్ బ్రాకగ చేయుచుండు కవియే మేలైన వాక్యాలతో. మింటన్ బ్రాకగ చేయుచుండు కవియే మేలైన వాక్యాలతో. నంటంబూనగా మేలైన వాక్యాలతో నంటంబూనగా. పాఠకానిడు రాజ్యంతంబు సారంబుగా. గంటంబే కరవాలమున్ గెలువ దిగ్భ్రాంతంబుగా గుండునే. ఎం కృష్ణకిషోర్ గారు. శ్రీ ఎం కృష్ణకిషోర్ గారు ఉన్నారా సార్? క్రోడము నెత్త ముద్దెడెను రాముడు గోముగ వార్ధి చెంతనే. క్రోడము నెత్తి ముద్దిడెను గోముగ రాముడు వార్ధి చెంతనే. గోముగ రాముడు వార్ధి చెంతనే. క్రోడము నెత్తి ముద్దిడెను గోముగ రాముడు వార్ధి చెంతనే. వాడును వీడటంచనక వానరులందరూ రాళ్లనెత్తగా. వాడును వీడటంచనక వానరులందరూ రాళ్లనెత్తగా. బాడబమందువేయ గుణవైభవుడొక్కడు నీట పొర్లి. గుణవైభవుడొక్కడు నీట పొర్లి. తానాడుచు పాడుచున్ ఇసుక నబ్ధిని వైచెడు వేళ చూచి. చిక్రోణము నెత్తి ముద్దిడను గోముగరాముడు వార్ధి చెంతనే. ఇది చిక్రోడ సాయం అయిన చివరికి. కప్పగంతుల జయరామయ్య గారు పొందూరు. కాకర తీగకున్ పనసకాయలు కాచే అదేమి చిత్రమో. కాకర తీగకున్ పనసకాయలు కాచెనదేమి చిత్రమో. లోకులకేమి చెప్పెదను లోకువ నేనే గదా జగంబునన్. లోకులకేమి చెప్పెదను లోకువ నేనే గదా జగంబునన్. పాకుచునుండెనింటిపై పందిరిలేకన తీగలంతటన్. పాకుచునుండెనింటిపై పందిరిలేకన తీగలంతటన్. ఏకత నందునన్ పనస
చేరుట ఏకత నందునన్ పనసయించు కజేరుట మిత్ర సత్తమా కాకర తీగకున్ పనసకాయలు కాచనదేమి చిత్రమో. అద్భుతాల పూరణ. తర్వాత 8 శ్రీ చివుకుల వెంకటాచలపతి గారు తెనాలి. చివుకుల వెంకటాచలపతి గారు తెనాలి. పదమధ్యంబులు నాస్తి మేనకకు తత్పాదంబు పాదంబులా వట్రువల్ పాదంబులా వట్రువల్ పదమజ్జంబులు నాస్తి మేనకు తత్పాదంబులా వట్రువల్ పదమధ్యంబులు నాస్తి మదనాగంబును బోలు నట్టి మదనాగంబును బోలు నట్టి రమణిన్ మత్తైన మదనాగంబును బోలు నట్టి నడలన్ మత్తైన శ్రీదుక్కులన్ సదనం బంధున నుండు నట్టి సదనం బంధున సంచరించు రమణీ సౌందర్యమున్గాంచగా సదనం బంధున సంచరించు రమణీ సౌభాగ్యమున్గాంచగా విదితం బయ్యడు నామె తీరు వెనుకన్ ప్రేమించు జీవమ్ముకున్ పదమధ్యంబులు నాస్తి మేనకకు తత్పాదంబులా వట్రువల్. సభాష్ 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 సభాష్. 9 శ్రీమతి పాలపర్తి జ్యోతిష్పతి గారు వచ్చారనుకుంటా. యుద్ధములే శాంతి నొసగు యుద్ధములే శాంతి నొసగు యుగధర్మములే శాంతి నొసగు యుగ ధర్మమిదే. శాంతి నొసగు యుగ ధర్మమిదే. యుద్ధములే శాంతి నొసగు యుగ ధర్మమిదే. యుద్ధములే శాంతి నొసగు యుగ ధర్మం ఇదే. పద్ధతి దప్పక నెల్లరు శుద్ధాత్మత సంచరించి శోకముడుంగన్ పద్ధతి తప్పక నెల్లరు శుద్ధాత్మత సంచరించి శోకముడుంగన్ ముద్దుగా చేసెడు చర్చా యుద్ధములే శాంతి నొసగు యుగ ధర్మమిదే. తర్వాత శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయ్య గారు పతితను కోరి చేరుకొన పావనులౌదురు సర్వులీయలన్ పతితను కోరి చేరుకొన పావనులౌదురు సర్వులీయలన్. దీన్ని 2వ పాదంలోకి తీసుకొచ్చాం సమస్యని. అతులిత మాధురీ సుధలనందగజేయును ఎల్లవారికిన్ పతితను కోరి చేరుకొన అంతవరకు. అతులిత మాధురీ సుధలనందగజేయును ఎల్లవారికిన్ పతితను కోరి చేరుకొన పావనులౌదురు సర్వులీయులన్ సతతము రామనామ సుధ శక్తిగా కోరుచు క్రోలుచుండినన్ వితత మహత్వ కార్యములు వేదనలేకని తీరునిప్పుడు యుద్ధరన్నని ఇప్పుడు బ్రహ్మాండం. తర్వాతగా శ్రీమతి కనమర్లపూడి సావిత్రి గారు దారుణమై కానుపించు ధర్మం బెలమిన్ కారులు పల్కెడు వారికి క్రూరముగా పరుల జంపు కుచ్చితులకిలన్ కారాగారమునబడగ దారుణమై కానుపించు ధర్మం. ఆశీర్వాదం అంటే అద్భుతంగా. గాదంశెట్టి శ్రీనివాసులు గారు ఉప్పుగుండూరు. మునికిన్ కోపము వచ్చే సాగరునివై పుంఖాళి సంధింపగన్ మునికిన్ కోపము వచ్చే సాగరునిపై పుంఖాళి సంధింపగన్. సాగరునిపై అది రామునికై అని చేశాం. ధనుజానీకపు పట్టణం బైననా దార్ఝంపులంకన్ కనన్ కనుచూపున్ గనరాని సంద్రమునకున్ కట్టంగనవ్వారిధిన్ మినుకుందాకెడు గర్వియౌ జలధిపై మించంగరోషమ్ము రామునికిన్ కోపము వచ్చే సాగరునిపై పుంఖాళి సంధింపగన్. పింగళ పూర్ణచంద్రంగా అవధానంబున పృచ్ఛకాళి పని లేదంచున్ కవీశుండనెన్ వ్యవధానంబక ఇంతలేక సభలో అష్టావధానంబులన్ సవిధేయంబున జేయు కవికిన్ సామ్రాజ్య పట్టంబునౌ సవనం వంటి వధానమందు
సవనం వంటి వధానమందు విధియౌ సద్ధారణల్లేని అయ్యవధానంబును పృచ్ఛకాళి పని లేదంచున్ కవీశుండనెన్. సద్ధారణల్లేని అయ్యవధానమునందు పృచ్ఛకాళి పని లేదంచున్ కవీశుండనెన్. అష్టావధాని గారు శ్రీ ఎలపావులూరి శేష శ్రీధర్ గారు. సారా మోజులను తీర్చు సమయం విధియే. సారా మోజులను దీర్ప సమయం విధియే. లేదా తీర్చు ఎట్లయిన పడు. రారా మదన మదనాగారము చేరంగ మధుర గంభీరమతి నీ రమణిగూడగా దోస్సారా దోస్తారా మోహం మోజులను తీర్పు సమయం విధియే. దోస్తారా మోజులను తీర్చు సమయం విధియే. తర్వాత శ్రీ బివికే శక్తిధర్ గారు చీరాల. శక్తిధర్ గారు హనుమత్పుత్రుడు భీష్మపుత్రిని వివాహం వయ్య దీవించుడి. హనుమత్పుత్రుడు భీష్మపుత్రిని వివాహం వయ్య దీవించుడి. మనుజానేకము మెచ్చునట్లు మహిళా మాణిక్యముల్ చూడగా. మనుజానేకము మెచ్చునట్లు మహిళా మాణిక్యముల్ చూడగా. వినయం బొప్పెడు రుక్మిణీ సతిని సద్విజ్ఞాని శ్రీకృష్ణుడున్ గుణగాంభీర్యుడు లోకరక్షకుడు గోవిందుడు గుణగాంభీర్యుడు లోకరక్షకుడు నవ్వు గోవిందుడున్ మంజుదేహను మత్పుత్రుడు భీష్మపుత్రుని వివాహం వయ్య దీవింపుడి. చాలా అద్భుతమైన పూరణ, బాగా వచ్చింది కూడా. లేదండి ఆకలిపోలేదు. జాగర్లమూడి ప్రతాప్ గారు 16. పి కృష్ణమాచార్యులు గారు చీరాల. పి కృష్ణమాచార్యులు కన్నులంబడగా కారెన వారిగా హర్షభాష్పముల్. కారము కన్నులంబడగ కారెన వారిగా హర్షభాష్పముల్. శ్రీరమణీయ వైఖరుల చెన్నెసలారెడు సత్సభాస్థలిన్. శ్రీరమణీయ వైఖరుల చెన్నెసలారెడు సత్సభాస్థలిన్. భారతి పుత్రులై బరగు భవ్యమనస్కులు పండితోత్తముల్. సూరివరేణ్యునిన్ మహితు శుద్ధ యశస్కుని గౌరవింప సత్కారము కన్నులంబడగా కారెన వారిగా హర్షభా. సూపర్ సూపర్. నాకు 17 శ్రీ జాగర్లమూడి ప్రతాప్ గారు అద్దెకి. ఆనందముగా నాసుపత్రి కురికెన్ ఆరోగ్య నారీమణుల్. ఆరోగ్య నారీమణులు ఆసుపత్రి కురికెన్ ఆరోగ్య నారీమణుల్. నానాజాతుల నారులెల్లరును విన్యాసంబు గావింపగా. విన్యాసంబు చూపించుచున్ ప్రాణంబుల్ నిలబెట్టునట్టి పనిలో భద్రంబులన్ గోరుచున్ జానంబుంచుచు పుట్టు బిడ్డ కొరకై ఆరోగ్య సుశ్రీలతో ఆనందంబున ఆసుపత్రి కురికెన్ ఆరోగ్య నారీమణుల్. ఓ సూపర్ సార్. నెక్స్ట్ 18 17 తర్వాత 18 సార్. 18 పరాంకుశం వెంకట రామానుజాచార్యులు. రాత్రి మ్రొక్కినన్ కలుగు రమ్యతరంబగు సౌఖ్య సంపదల్. రాతికి మృక్కినన్ గలుగు రమ్యతరంబగు సౌఖ్య సంపదల్. సీత నగాధినాదునకు చెన్నుగ నల్లుడునైన వానికిన్. భూత పరేత సంఘముల పొందుగ పాలన చేయువానికిన్. నీతి విశిష్టశీలునకు నిర్మల మూర్తికి శూలికిన్. పురారాతికి మృక్కినన్ గలుగు సూపర్ సార్. రమ్యతరంబగు సౌఖ్య సంపదల్. 19 ఐ వీరాంజనేయులు గారు అమ్మను పెండ్లి ఆడే
తగనందరు చూడగా తండ్రి మెచ్చగన్. అమ్మను పెండ్లియాడ తగనందరు చూడగ తండ్రి మెచ్చగన్. సమ్మతి రాజలోకమున శంభుని శాపము త్రుంచి వైచి నిక్కమ్ముగా బాహు విక్రమము కన్నుల పండువుగా గజేసి శ్రేయమ్ముల కొమ్మయై బరగు అమ్ముదితాత్మను భూమిజాత సీతమ్మను పెండ్లియాడి కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. మెచ్చగన్. కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. 20 కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. అవునండి. కరవాహనమెక్కి నగుచు కవియూరేగన్. అరుదవు సత్కృతి సలుపగా సిరిగలిగిన వారలెల్ల చేరి భజింపన్. అరుదవు సత్కృతి సలుపగా సిరిగలిగిన వారలెల్ల చేరి భజింపన్. పురవీధులలో సురసే ఖరవాహనమెక్కి నగుచు కవియూరేగన్. సురసే ఖరవాహనమెక్కి నగుచు కవియూరేగన్. 21 శ్రీ చిలకపాటి శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారా? కానకు బుద్ధిమంతులను క్షమాతలమందున లోకరక్షకై. కానకు బుద్ధిమంతులను క్షమాతలమందున లోకరక్షకై. ధీనిధి రామచంద్రుడటు తేకువ మీరగా పిన్ని మాటలన్ పూని వహించి శీర్షమున. ధీనిధి రామచంద్రుడటు తేకువ మీరగ పిన్ని మాటలన్ పూని వహించి శీర్షమున. భోగములన్నీ త్యజించి వైచియున్ మానిత కీర్తివంతుడయే మాయ తరించగా కైక పంపే నా కానకు బుద్ధిమంతులను శ్మాతలమందున లోకరక్షకై. 22 శ్రీ బండి మల్లికార్జునరావు గారు. తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్. తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్. ఉల్లము రంజిలంగ మధురోహలదే అలుచు వీడి బిడ్డలన్ చిల్లర కార్యముల్ సలిపి చిత్తము కామవశంబుగాగా తానల్లరి పాలునై సుతల నల్లరి బెట్టెడు పాప కృత్యయౌ తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్. వెంకటేశ్వరరావు గారు. బొమ్మల వెంకటేశ్వర్లు గారు. భారతీదేవి సవతియౌ పార్వతికిని పలుకున అమృతంబులొలుకు తల్లి నాదు రసనగ్రమందున్న నలువరాణి భారతీదేవి. 3వ పాదంలో సమస్య, అక్కడి నుంచి విరిచి భారతీదేవి సవతియౌ పార్వతికిని శివుని జడలోన నిక్కిన చెలియ గంగా. నెక్స్ట్ 24 శ్రీ చుండూరి రఘుబాబు గారు ఒంగోలు. భీష్ముడు రాముని గెలిచి పేరు గడించే ధరాతలంబునన్. భీష్ముడు రామునిన్ గెలిచి పేరు గడించే ధరాతలంబునన్. ఊష్మపు మంటవోలే నట యుద్ధము సాగగ వానరాళికిన్ గ్రీష్మము చూపి ఇంద్రునకు కీడునరించిన బుద్ధిమత్తయౌ యుష్మధనూన పుత్రకుడహో హరిబంధన చేసిన సమిద్భీష్ముడు రామునిన్ గెలిచి పేరు గడించే ధరాతలంబునన్. సూపర్ అండి. ఇక సమస్యల్లో చివరిది శ్రీ మద్దాలి శ్రీనివాస్ గారు ఇచ్చారు. తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురేడ్వగన్. తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురేడ్వగన్. తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురేడ్వగన్. గుండ్రని మోముపై సతికి కూరిమి మీరగా పెద్ద పెట్టుగా. గుండ్రని మోముపై సతికి కూరిమి మీరగా పెద్ద పెట్టుగా. తీండ్రమునైన వేగమున తెచ్చి ధరించిన ఎట్లు కేశవ. వాండ్రును వీండ్రు గేలిగొన బంధువులెల్లరు నవ్వుచుండగా తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురేడ్వగన్.
దీంతో సమస్యాపురంలో 25 అయిపోయినాయి. ఇక దత్తపదులు మొట్టమొదటిది మళ్ళీ దివాకర్ దత్ గారే. దివాకర్ దత్తు గారు అద్దంకి. కవి, రవి, పవి, భువి ఈ పదాలతో కొద్దిగా చాలు చాలు. పవిగోలె వెలుగులీనుచు, వారు అంశం ఇవ్వలేదు, లేకపోయినా కానీ చేయమన్నారు, చేశాం. పవిగోలె వెలుగులీనుచు కవి చెప్పెడు కైతలెల్ల కాంతుల నొసగున్. పవిగోలె వెలుగులీనుచు కవి చెప్పెడు కైతలెల్ల కాంతుల నొసగున్. రవిగాంచని చోటైనను భువి లోపల కవియుగాంచు పొల్పెసలారన్. శ్రీ దుర్భా కౌండిన్య సాయి గారు. దుర్భా కౌండిన్య సాయి గారు వారిని రామాయణార్థంలో చెప్పమని సారా కళ్ళు అన్నారు, మళ్ళీ కళ్ళు అన్నారు, మార్చారు. రమ్ము జిన్ను రామాయణార్థం. వారు కళ్ళు ఇచ్చారు, దాన్ని నేను కళ్ళు చేసుకుంటాను అని చిన్న మార్పు అడిగాను, సరే అన్నారు. కళ్ళు కాస్త కళ్ళు, సారా, రమ్ము, జిన్ను ఈ 4 పదాలతో రామాయణార్థం. కళ్ళు కాయలు కాచనో కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు. కళ్ళు కాయలు కాచనో కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు. రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును దివ్యము ముఖరాజిన్ను తింపతరమే. ఒక రమ్ము అడిగితే 2 రమ్ములు చేశారు. శ్రీ రెంటాల నరసింహారావు గారు. లేడీ, బీడి, బాడి, కోడి రామాయణార్థం. రావణుని కోర్కె సోకోడి రాక్షసుండు. రావణుని కోర్కె సోకోడి రాక్షసుండు. లేడి వేషంబు ధరించి లీల మెరయ. బాడిదప్పుచు రాముడు భార్య విడువ. బీడితుండయే పీడితుండయే బాణాగ్ని ప్రీతుడగుచు. మంత్రిరాజ్ శివరామయ్య గారు నరసరావుపేట. ఓటు నోటు ఓటు నోటు ఓటు తూటు. ఓటు పొందగ నాయకుడుత్తమముగా. ఓటు పొందగ నాయకుడుత్తమముగా. నోటు పంచుచు ప్రజలను కాటువేసి. నోటు పంచుచు ప్రజలను కాటువేసి పోటు తెచ్చెను ప్రగతికి పూర్ణముగను. తూటు పెట్టెను దేశంపు పాటవముకు. మానేపల్లి నాగకుమార శర్మ గారు. లేజీ, మాజీ, తేజీ, రాజీ భారతార్థం. లే జితశత్రు తేజ అని లీలగ గెల్వగా అని లీలగ సల్పగ భీమసేన. నీ రాజిత బాహువిక్రమము రంజిల జేయుము నృత్యశాలలో. నీ రాజిత బాహువిక్రమము రంజిల జేయుము నృత్యశాలలో. తేజిని మించు వేగమున తీవ్రత కీచకు సంహరింప. రమ్మాజికి యంచు మాలిని సహాయము కోరెను రాత్రి వేళలో. ఆరు శ్రీ ఎం కృష్ణ కిషోర్ గారు. ధన, మూలం, ఇదం, జగత్ 4 పదాలుగా చేసి దాన్ని భారతీయ విద్య 4 పదాల్లో ఉంచుతూ 4 పదాలు. ధనమే మూలముగాదని పనిగొని సంస్కార గరిమ ఫలమని జగతిన్ వినిమిదమిద్దమ్మనియడు. ఘనమగు ప్రాచీన విద్య కావలనిప్పుడు. 7 శ్రీ కప్పగంతు జయరామయ్య గారు. కాకి 4 సార్లు. కాకి 4 పాదాల్లో ఆ పదం ఉంచుతూ అంశం ఐచ్ఛికం. కాకీలను పలుకుట ఏకాకిగా బాలక నిలిచితి. కహ ఎనగా కాకిగా మారకు. నీ చీకాకిటు చూపకు మనియను మనుచును గంగయ్య పలికన్. గంగయ్య గారు బాగా ఎవడో వచ్చాడు ఊరికి ప్రాస్ కోసం వచ్చినాడు. శ్రీ చివుకుల వెంకటాచలపతి గారు. గణము, పణము, తృణము, రుణము భారతార్థంలో. ఈ 4 మాటలు భారత. తృణముగ నెంచిరి మనలను పణమెత్తియునాడు నట్టి పాము
పామన నిపుడున్ పణమెత్తియు నాడు నట్టి పామన నిపుడున్ రుణమును తీర్పగా కౌరవ గణముల పోకార్చవలయు ఘనముగా నిచటన్. రైట్ 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 సార్. నెక్స్ట్ 10వ అంశం ఘనము. 9 శ్రీ పాలపతి జ్యోతిష్మతి గారు. అమ్మ అవ్వ తల్లి మాత. జ్యోతిష్మతి గారిదే చెప్పాలి. 9 జ్యోతిష్మతి. కాకపోతే ఏమైందంటే కొంచెం వెనుక ముందు వచ్చారు. అమ్మ అవ్వ మాత తల్లి. అవ్వంచు అవ్వంచు పిల్వగా ఆదరించి పాల బువ్వను పెట్టెడు పసిడి మాత. ఒక మాత వచ్చింది. పాల బువ్వను తినిపించు పసిడి మాత అమ్మయ్యని పిల్వ ప్రేమించు అమృతమూర్తి కరుణ కురిపించు నా తల్లి కల్పవల్లి. 10 శ్రీమతి సింహార్ది జ్యోతిర్మయి గారు. అండా దండ కండ రండ భారతార్థం. అండార్థంలో అండా దండ కండ రండ. భారతార్థం చెప్తాం. అండగా కృష్ణుడుండ మన కాశయ సిద్ధి లభించు. అండగా కృష్ణుడుండ మన కాశయ సిద్ధి లభించునింకపై. అండగా కృష్ణుడుండ మన కాశయ సిద్ధి లభించునింకపై కండబలమ్ము చూపి అని కార్ముకమెత్తి జయంబులందుమా రండల కౌరవాధముల రాజిత తేజ మధక్కరింప వేదండములిట్లు సాగుడిక దర్పము చూపుచు మీరలిప్పుడు. శ్రీమతి కనవర్లపూడి సావిత్రి గారు. పుష్పం పత్రం ఫలం తోయం సీతా కళ్యాణం వేదిక. సీతారామ కళ్యాణ వేదిక. అరుదౌశోభల పత్ర పుష్పములతో ఆనందపూర్ణముగా అరుదౌశోభల పత్ర పుష్పములతో ఆనందపూర్ణముగా వరుసన్ గూడిన నారులన్ ఫలములన్ పల్మారులే తెంచగా వరుసన్ గూడిన నారులన్ ఫలములన్ పల్మారులే తెంచగా సరవిన్ రాముని గాంగతో యములతో సంస్కారు నింజేయ సుస్వరమో మంగళవాద్య ఘోషలగయన్ వాళ్ళభ్యయౌ వేదియే. 12 శ్రీ గాదం శెట్టి శ్రీనివాసులు గారు. సూది దూది మందు మాత్ర. సూది దూది మందు మాత్ర భాగవతార్థంలో అడిగారు. మందుడు చైద్యుడున్ తనకు మాలిన ధర్మము భూని రుక్మిణిన్. మందుడు చైద్యుడున్ తనకు మాలిన ధర్మము భూని రుక్మిణిన్. కొందమటంచు వచ్చినను కోరిక తీరునే అంత మాత్ర. కొందమటంచు వచ్చినను కోరిక తీరునే అంత మాత్రనే. సుందరి భీష్మపుత్రికయు అని ఒకసారి చెప్పాను, రుక్మిణీ సతియు అని ఒకసారి చెప్పినాను. ఎలాగైనా పర్వాలేదు. సుందరి రుక్మిణీ సతియు చివరిగా చెప్పింది ఇదే. సుందరి రుక్మిణీ సతియు సూదితగాకయు బ్రాహ్మణోత్తమున్ బంధుగుడంచు నత్తరికి పంపే మధూది యదుత్తమున్ కొనన్. 13 శ్రీ పింగళి పూర్ణచంద్రరావు గారు ఒంగోలు. తెలుగు వెలుగు జిలుగు కలుగు తెలుగు భాషపై. జిలుగు వెన్నెల చిల్కినట్టుల చిత్రమై కనిపించులే కలుగు తోషము విన్న ఎంతనే గర్వరేఖయు తొల్కెడున్. కలుగు తోషము విన్న ఎంతనే గర్వరేఖయు గల్గెడున్. వెలుగు నింపెడు మాతృభాషకు వెర్రి గొంతు కవిచ్చుచున్
వెలుగు నింపెడు మాతృభాషకు వెర్రి గొంతుక విచ్చుచున్ తెలుగు తేజము నింప దిక్కుల దీక్షభూనుచు సాగెదన్. ఎలపావులూరి శేషశ్రీధర్ గారు. ఆకు పాకు రేకు మాకు మీకునో మాకునో ఏదో మాకు ఆ రోజు పెట్టిన విందు భోజనాన్ని గురించి అడిగినట్టున్నారు. భోజనం ఆకుల పాటు లేక పరమాదర బుద్ధిని దాతలీయగా మాకు లభించగా మధుర మంజులమైతగు భోజనం బిటన్ రేకుల విచ్చు పద్మమటు రీతిగా చిత్తము విచ్చనిప్పుడే. రేకుల విచ్చు పద్మమటు రీతిగా చిత్తము విచ్చనిప్పుడే. రీతిగా విచ్చను చిత్తం ఇప్పుడే అట్లయినా పర్వాలేదు. రీతిగా విచ్చను చిత్తం ఇప్పుడే. పాకుల తీపి చేసితిరి పర్వమునైతగు భోజనంబునన్. గురువు తరువు బరువు పరువు ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధం. తరువులను బోలి విద్యార్థి తండములకు గురువులిత్తురు విద్యలు గూఢమనక. తరువులను బోలి విద్యార్థి తండములకు గురువులిత్తురు విద్యల గూఢమనక. పరువు తీయక గురువుల భక్తి గొలిచి బరువు బాధ్యతలెరుగుడి ప్రగతిగనుడి. పి కృష్ణమాచార్యులు గారు. శాంతి కాంతి దాంతి ఇంతి స్త్రీని గురించి. ఇంతియ స్వర్గమీయులను ఇంతియ ధర్మము న్యాయమౌర. సత్కాంతి పదమ్మున నడిపి కష్ట సుఖమ్ముల కోర్వగల్గి శాంతిని నింపిగేహమున సర్వజనావళి మెప్పులందు వేదాంతి గదాలతాంగి కడు ధన్యమగణ్యముల ఆమె చేతలు. శ్రీ జాగర్లమూడి ప్రతాప్ గారు అద్దెకి. వాణి చరవాణి దూరవాణి ఆకాశవాణి పదాలతో అడిగిన అంశం ఏంటో లేదు. వాణి చరవాణి దూరవాణి ఆకాశవాణి. వాణి వినిపించు మదిలోన వైభవముగా దూరవాణికి గృహిణులే తొత్తులైరి మగలు చరవాణి మత్తులో మ్రగ్గుచుండ్రి. ఇంకా ఆకాశవాణికి ఏది చోటు. పరాంకుశం వెంకట రామాంజనేయాచార్యులు గారు. అప్పు ముప్పు తప్పు నిప్పు రామాయణార్థం. అప్పుల దాటి వేగముగా ఆ హనుమంతుడు లంక చేరియున్. ముప్పు తొలంగజేసి సతి మోహమెడల్చి ప్రమోదవాది అయి తప్పును చెప్పి రావణుని ధైర్యము ఖర్వము చేసి తోకకు నిప్పును బెట్టనోర్చుకొని నిండుగా లంకను కాల్చెనత్తరిన్. 19 దార 4 పాదాల్లో ఉంచుతూ ఇష్టమైన అంశం మీద చెప్పాలి. దార 4 సార్లు. హరునిదారకు భక్తమందారకెప్పుడు నతులు చేసెద అవధాన వ్రతముదీర హృదయ కేదారమందు నిట్టె నిల్పి మేలి పుష్పాలు దారాన మెలిచి వైతూ. 20 శ్రీ కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. అమ్మ నిమ్మ కొమ్మ రెమ్మ రామాయణార్థం. అమ్మలగన్నయమ్మ పరమాదర బుద్ధుల జాబిలమ్మ. ఆ కొమ్మల కోయిలమ్మ
మన కోర్కెల తీర్చెడు గాదిలమ్మ, మన కోర్కెల తీర్చెడు గాదిలమ్మ, పూరెమ్మల బోలునమ్మ చిగురించిన మించిన పూల కొమ్మ. రానిమ్మని కష్టముల్ పతిని నిత్యము కొల్వగా కానకేగదే. ఒకటి శ్రీ చిలకపాటి శ్రీనివాసాచార్యులు గారు. చెట్టు కొట్టు పట్టు నట్టు సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం. పట్టుము జానకీకరము పావన తేజుడ రామచంద్ర, మే నట్టుల పొంగుచుండే నట్టునట్లయింది. మేను అట్టుల పొంగుచుండే భువి నాయమ చెంతకు చేరుచుండ, జో కొట్టుము కోర్కెలన్మిగుల కోమలినీమది దోచనోహరి, చెట్టు పడంగనేల ఇటు చేయకుమింక వివాహ వేదికన్. 22 శ్రీ బండి మల్లికార్జునరావు గారు, ఒంగోలు. సారా బీర బెండ కాకర గజేంద్ర మోక్షం. మకరి కాకరమైనట్టి మడువు చేరి బీరముల నాడు గజరాజు భీతి చెంది బెదరిపోయెను బెండయ్యే బీదవడియే సొరపు వడియను వెన్నుని శరణు జొచ్చే. 23 శ్రీ బొమ్మల వెంకటేశ్వర్లు గారు. రామ శబ్దం 4 పాదాల్లో ఉంచుతూ భాగవతార్థంలో. రామ ఒక్క మాట 4 సార్లు రావాలి, భాగవతం అర్థం చెప్పాలి. రామరాధను ప్రేమించి రమ్యగుణుడు రామణీయకమైన ఆరామమందు రామనోహరి అనుచు ఆ రాధ చేరి రామనోహరి అనుచు నా రాధ పిలిచి అన్నాం. ఆ రాధ పిలిచి స్థిరతరామల మృదుభావ దీప్తి గనరే. 24 అయిపోయింది. 24 శ్రీ చుండూరు రఘుబాబు గారు. బస్సు, లారీ, కారు, జీపు భారతార్థంలో. కాలారి ప్రభ వెల్గులీను విభులు కౌంతేయులచ్చుగ్రులై ఆలంబందున అంతమటు కాపి కారులాడిన మిమున్ హైన్యంబుగా గూల్సరే. మూలం బంటగా బస్సు మంబు సలుపన్మోదంబును బొందరే. శీలంబొప్పెడు పాండు నందనుల రాజీ పుచ్చుటొప్పదే. రాజీ పుచ్చగా చెల్లదే. నెక్స్ట్ 25 శ్రీ మద్దాలి శ్రీనివాస్ గారు, గుంటూరు. పినాక, గాంధీవ, కోదండ, అంకుశ గణేశ స్తుతి. అల పినాక పాణిసుతుడు ఆదివేల్పు అంకుశంబును చేగొన్న అద్రిజజుడు అవని గాండివమును గొన్న అర్జునుండు రహిణి కోదండమును గొన్న రాముడౌరా. దీంతో 2వ సమస్య అయిపోయింది. అంటే సమస్యలు దత్తపదులు అయిపోయినాయి. 3వ విభాగం వర్ణనలు ప్రారంభమవుతుంది. ఈ వర్ణనలో మొదటిగా శ్రీ GSS దివాకర్ దత్తు గారు, అద్దంకి. పద్యకృతి ఎర్రన వర్ణాంశం. గంటమును దాల్చి ఎర్రన్న కానుపించు. మనకక్కడ కమలేశ్వర ఆలయం దగ్గర వారు చెప్పారు సన్నివేశం. గంటమును దాల్చి ఎర్రన్న కానుపించు వాని ప్రక్క పద్యకృతియు పరిఢవిల్లు. ఇట్టి చారిత్రకంపుటహీన కీర్తి
మనకు సొంతమనుట మాన్యతనిడు. మనకు సొంతమనుట ఎంత మాన్యతనిడు. రెండు దుర్భా కౌండిన్య సాయి గారు తెనాలి. రెడ్డి రాజుల వైభవాన్ని వర్ణిస్తూ పద్యం. ప్రోలయముతో తగిన పోలిక చెప్పెడు రాజుగల్గునే. ఆలమునందుగాని మర్యాదలయందుగాని మర్యాదలయందునగాని వానితో ఆలమునందుగాని మర్యాదలయందునగాని వానితో చాలగలట్టి వారలిలా సత్యము లేరని చెప్పవచ్చుగా. పాలనలోన గాని కవి పాలనలోనను గాని చూడగన్. నరసింహారావు గారు నరసరావుపేట. మద్యపానాన్ని సమర్థిస్తూ పద్యం అడిగారు. నిషేధిస్తూ నిషేధాన్ని సమర్థిస్తూ. మద్యపాన నిషేధాన్ని సమర్థిస్తూ మనిషికి మద్యము వలదని తన ప్రాణము తీయునంచు తను త్రాగిన నాశమగుట తజ్జంబనియున్. మనిషికి మద్యము వలదని తను త్రాగిన నాశమగుట తజ్జంబనుచున్. మన ప్రగతి తరుకుఠారము వినుడి మద్యంబు గనుక విడుగుడు దీనిన్. మంచిదా. నెక్స్ట్ నాలుగవది శ్రీ మంత్రిరాజు శివరామయ్య గారు నరసరావుపేట. సరస్వతి మాత స్తుతి. అమ్మను గొల్చినన్ గలుగు అచ్చెరువందు కవిత్వ సంపదల్. అమ్మను గొల్చినన్ గలుగు అచ్చెరువందు కవిత్వ సంపదల్. కమ్మని కావ్యరాజముల కల్పన చేసెడు భావ సంపదల్. సమ్మతి నిల్చన రసన సత్కవితండము సంతసింపదే. ఇమ్ముగా ఆమె పాదముల ఇప్పుడే బట్టుడు బ్రహ్మాండ తీర్చెడు. శ్రీ మానేపల్లి నాగపణి కుమార శర్మ గారు. విద్య ప్రజాస్వామ్యం గురించి అడిగారు నాగకుమార్ శర్మ గారు. అంటే విద్యా విలువలు ప్రజాస్వామ్యం. విలువ కలిగిన విద్యల వేత్తలగుచు ప్రజలు ప్రశ్నించు శక్తిని పడయగలరు. ప్రశ్నలుత్పన్నమైనంత రాజకీయ ప్రగతి మారును దేశంపు ప్రగతి మారు. 6 శ్రీ ఎం కృష్ణకిషోర్ గారు. డాలర్ల మోజులో పిల్లలు. ధనము మోజులో పడిపోయి దగ్గరగుచు దూర తీరాలు చేరిన నేరగాళ్ళు. ధనము మోజులో పడిపోయి దగ్గరగుచు దూర తీరాలు చేరిన నేరగాళ్ళు. వృద్ధ సత్రాల నుండరే పెద్దవారు. వృద్ధ సత్రాలను ముందు మ్రగ్గుచు అన్నాము, తర్వాత ఉండరే అన్నాం. వృద్ధ సత్రాల నుండరే పెద్దవారు. పుత్రగాత్ర పరిష్వంగ ముదము విడచి. 7 శ్రీ కప్పగం జయరామయ్య గారు. గాంధీవి పరాక్రమాన్ని గురించి వర్ణిస్తూ వీరావేశముతోడ అర్జునుడుతా వివ్వత్సుడయ్యొప్పుచున్. వీరావేశముతోడ అర్జునుడుతా వివ్వత్సుడయ్యొప్పుచున్. ధారాపాతపు బాణవర్షమటు దుర్ధర్షుడై. ధారాపాతపు బాణవర్షమటు దుర్ధర్షుడయ్యొప్పుచున్. నీరంధ్రముగా నీరంధ్రంబును కప్పివేయునటులన్. నిష్ఠా విశేషంబునన్ వారింపందగనట్టి క్రోధమును తా వర్తించే యుద్ధంబునన్. 8 చివుకుల వెంకటాచలపతి గారు. వర్తించే యుద్ధంబునన్. వర్తించే యుద్ధమునన్ అంటే ఎత్తుట. రావణుడు కైలాసం ఎత్తడాన్ని, పర్వతాన్ని ఎత్తడాన్ని చలపతి.
కైలాసంబును రావణుండు తలపై కల్పాంత ఘోరమ్ముగా కైలాసంబును రావణుండు తలపై కల్పాంత ఘోరంబుగా వాలాయంబుగా నెత్తుచుండ వాలాయంబుగా నెత్తువేళ రవమున్ భాషించి ఘోషింపగా సాలప్రాంసుని దైత్యవల్లభునిదౌ సత్వంబునుంగాంచి శ్రీశైలాధీశుడు పార్వతీపతియు పార్వతీ విభుడు శ్రీశైలాధీశుడు పార్వతీ విభుడు తాన్ సంతోషముంచెందడే. శ్రీమతి పాలపర్తి జ్యోతిష్మతి గారు ఇచ్చిన అంశం ప్రతి వీధిలో తిరంగా 3 రంగుల జెండా. మోడీ గారు చెప్పినటువంటిది గరహర్తరగా 3 రంగుల జెండాయముచ్చటగను వీధి వీధంత ఎగురుచు వెలుగులీన వీధి వీధంత నెగురుచు వెలుగులీన అంతరంగమ్ము పొంగదే అంతమాత్ర తల్లి భారతి రెపరెపల్ తరచి చూడా. జ్యోతిర్మయి గారు ఆనాటి కోడలు ఈనాటి అత్త. ఒకనాటి అత్త ఈనాటి కోడలు. ఒకనాటి అత్త ఈనాటి కోడలు. రెండు ఆమె. నాటి కోడలు పోస్టులో చేటుగొంటి నేటి అత్తయ్య పోస్టులో చేటుగొంటి ఏమి కర్మమ్ము మాకిద్ది ఈతరాన అనుచు విలపించే ఒకనాటి అనుగు చెల్లి. అయిపోయింది సార్. సావిత్రి శ్రీమతి కనమూడపల్లి సావిత్రి గారు. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప ప్రదర్శనం, ధృతరాష్ట్రుని అనుభూతి. అంధరాజుకు దృష్టిని అందజేసి విశ్వరూపంబు చూపించెవెన్నుడప్పుడు నిన్ను చూచిన కళ్ళతో నిరుపమంగా నేను చూడను లోకమ్ము నిలుపుమనియే. గారు అమరావతి గురించి పద్యం. అమరంబైన ధనాధికారములతో ఆనందపూర్ణంబుగా అమరంబైన ధనాధికారములతో ఆనందపూర్ణంబుగా అమరంబైన ధనాధికారములతో ఆనందముంచెందగా విమలంబైన విశేష వృద్ధి నిపుడే వేవేగ సాధింపగా అమరప్రాభవ అమరంబయ్యడు నిద్ది దేశమునకే ఆదర్శమయ్యొప్పుచున్ అమరప్రాభవమందుగాత సఖుడా ఆర్యోక్తి దీపింపగా. పుట్టమరాజు వంశాన్ని గురించి వర్ణిస్తూ పద్యం. పుట్టమరాజు వంశజుల పూర్వపు పుణ్యములేమనంగనవు పట్టుక వచ్చి సత్కవుల పర్వములట్టుల సత్సభల్ ముదంబిట్టిదే అన్నటుల్ ప్రజలనేకులు మెచ్చగా నిర్వహించి తాన్ పట్టిన పట్టు వీడని శుభంకరు మెచ్చద రామచంద్రుని. శ్రీధర్ గారు ఆంజనేయుని గురించి ఇలపావులూరి వారు అడిగారు. మతిమంతుడు జితిమంతుడు స్థితధీయుతుడుత్తమండు స్థితధీయుతుడుత్తమండు శ్రీమంతుండు
ప్రతిలేని ధైర్యవంతుడు అతులిత విజ్ఞానయుతుడు హనుమంతుండు. బీవీకే శక్తిధర్ గారు. సరస్వతి భావన. విలసిత భావమధురిమలు విలసిత భావమధురిమలు విలసిత భావమధురిమలు తలచుచు విలసిత భావ మధురిమలు తలచుచునావాణి తాను తన బిడ్డనికై తలపుల నిలుపుచు విలువలు కలిగించుకైత వెలయించుతగన్ విలువలు కలిగించుకైత వెలయించుతగన్. తర్వాత 16 కదా కృష్ణమాచార్య గారు. విశ్వకవి రవీంద్రుని గురించి కృష్ణమాచార్యులు గారు అడిగారు. రాయలేదేనా? విశ్వకవి రవీంద్రుడు విశ్వకవిత్వ వీధుల వివేకధనుండని పేరు గడించి విశ్వకవిత్వ వీధుల వివేకధనుండని పేరు గడించియున్ శశ్వదగణ్యమైతనరు సజ్జసమున్ గడియించి మించి హర్యస్వకరాల వోలే జగమందు వెలుంగు కవిత్వ కాంతులన్. శ్రీ పరాంకుశ వెంకటరామాచార్య గారు. ఒక క్షణం. హర్యస్వ కరాలవోలె జగమందు వెలుంగు కవిత్వ కాంతులన్ శాశ్వతుడై రవీంద్ర కవి సర్వజనావళి మెప్పులందెడున్. ఇది గుండ్లకమ్మది, ప్రతాప్ గారిది. గుళ్ళ బ్రహ్మేశ్వరమ్మున కూర్మి గుళ్ళ బ్రహ్మేశ్వరమ్మను కూర్మి చోట పుట్టి గ్రామ గ్రామాలు దాటి నెట్టుకొనుచు పతిని చేరగా ఆత్రయౌ సతివడువున సాగరమ్మును చేరుతాన్ వేగముగను. తర్వాత వీరాంజనేయులు గారు. శ్రీశైల మల్లికార్జునుని చెప్తూ ఒక ఇది వీరాంజనేయులు గారు కాదు, ఇది పివిఆర్ ఆంజనేయులు గారు. శ్రీశైల మల్లికార్జున స్వామి 3 సార్లు వెనక్కి వెళ్ళి వచ్చాడు. అది శ్రీశైల ఆ మాట కూడా గుర్తుంది. ఆ రోజు 3వసారిగా ఆగిపోయింది. శ్రీశైల పద ప్రతిష్ఠితుడై సేవార్థులై వచ్చు రాశీభూత మహత్వ భక్తియుతులన్ రాగాంధులన్ పాంధులన్ ధీశక్తి ప్రతిభా విధిన్ కొలుచున ధీమంతులన్ శాంతులన్ పాశంబుల్ వడి దృంచి మించి మనుపున భర్గుండ తర్కుండునై. ఐవీఆర్ గారు అడిగింది ఏంటంటే, ఆ ఆంజనేయ స్వామి కనిపించినప్పుడు అమ్మవారి యొక్క మానసిక స్థితి, సీతాదేవి యొక్క మానసిక స్థితిని అడిగారు. ఒక్క మానిసి రాక్షసుల్ పెక్కురిందు స్థైర్య గుణమున ఉంటిని తరుణి నిజట నేటికొక్కడు నావాడు నిలిచి ఎదుట నాదు భయమును పోగొట్టి నమ్మిక నిడే. క్షేత్రపాలకుడైనటువంటి నరసింహస్వామి వారి గురించి వారు చెప్పమన్నారు. అది పిలిచినంతనే పలికెడు ప్రేమమూర్తి లక్ష్మితోడను కూడిన లలితమూర్తి శుభద ప్రహ్లాద వరదుడవు శుద్ధమూర్తి జటితి వరముననిచ్చెడు జ్ఞానమూర్తి కేలుమోర్చెదవానికే నేలుమనుచు. చిలకపాటి శ్రీనివాసాచార్యులు గారు. ఆ ద్రోణుని యొక్క మనస్థితి. చిలుకపాటి
పుత్రుండితడర్జునునకు శాత్రవ సంహారకారి సజ్జసుడితడున్ పుత్రుండితడర్జునునకు శాత్రవ సంహారకారి సజ్జసుడితడున్ పుత్రాకృతి శిష్యసుతుడు చిత్రమునా మనసు కూడా ఛిద్రంబయ్యన్ చిట్లుచునుండెన్. బండి మల్లికార్జునరావు గారు లంకా దహనాన్ని గురించి ఆ ఘట్టాన్ని చెప్పమన్నారు. బీభత్సరసంలో చెప్పమన్నారు. లంకా దహనం, అన్ని దహనాలు, డాష్ భోజనాలు, ఆ తర్వాత మర్దనాలు, కాళీయ మర్దనం, లంకా దహనం, కైలాస పర్వతాన్ని ఎత్తడం, ఇవి కాదు అమ్మని పెళ్లి చేసుకోవడం. అమ్మని పెళ్లి చేసుకోవడం. ఎన్ని అకృత్యాలు జరిగినాయి. ఒక్క అవధానం 100 అకృత్యాలు. సంభావించిరి రాక్షసాళి హనుమన్ సాగ్ని ప్రకాశముగా దంభాచారుల దైత్యనాయకతతిన్ దర్పం దైత్యనాయకతతిన్ దంభాచారుల దైత్యనాయకతతిన్ ధ్వంసంబుగా వింపగా శుంభద్రూపుడు మారుతాత్మజుడు సంశోభించి లంకాపురిన్ కుంభీపాకము చేసి వైచే అనల క్రూరత్వమే పారగన్. చివరిలోకి వచ్చాను సార్. బొమ్మల వెంకటేశ్వర్లు గారు కాళీయ మర్దనం. ఇదేగా యమునాతో యములందు మృంగనహియున్ యాగార్థ గోసంపదన్ యమునా తీరమునందు మృంగనహియున్ యాగార్థ గోసంపదన్ సమరోత్సాహ విలాసబంధురుడు సౌజన్యుడవు కృష్ణుడున్ విమతున్ కాళియు పైన దూకి ఫణముల్ వేవేగ ఛేదించి తానమలోదాత్త మనీష కార్యయుతుడై అందించే శాంతింతగన్. అయిపోయింది సార్. చుండూరు రఘుబాబు గారు పవన్ కళ్యాణ్ సంకల్ప బలం. తన సంకల్ప బలమున మనుగడ లేనట్టి పార్టీ మహనీయముగా జనసేనానియ దిద్దెను ఘనుడాతని పొగడవలయు కలికాలమునన్. శ్రీనివాస్ గారు ధృతరాష్ట్ర వేదన అండి. ధృతరాష్ట్రుని యొక్క వేదన చెప్పమన్నారు. ఇంత బ్రతికి ఇంటి వెనుక చచ్చినట్లు ఏమి కర్మ మౌరయిద్ది. ఇంత బ్రతికి ఇంటి వెనుక చచ్చినట్లు ఏమి కర్మ మౌరయిద్ది. శత్రునింట గుడుచు శవభోజనం బిద్ది ఇంతకంటే చావ చింత తీరు. సుమారుగా 10 గంటలకు ప్రారంభమైంది. ఎంత 1 గంటలో 75 పద్యాలు ధారణ జరిగింది. పద్యాలు ధారణ జరిగినట్లు ఈ సభ నుంచి సంచాలకులు వారు ప్రకటిస్తారు. గత 2 రోజులుగా జరిగిన శతావధానంలో ఇచ్చినటువంటి 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణాలు ఏకమిగిన 1 గంట లోపల ధారణ చేసినటువంటి ధారణా రాక్షసులైన శ్రీమాన్ బాలసుబ్రహ్మణ్యావధాని గారికి హృదయపూర్వక సభాపన తెలుపుతూ ఈ శతావధానం విజయవంతమైందని ప్రకటిస్తున్నాం. నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి
కోరిక మేరకు, వారి మిత్రుల కోరిక మేరకు ఈ యొక్క పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు, వారి సన్నిహితులు ఈ సాహితీ మండలి తరపున, అలాగే వారి తల్లిదండ్రుల పేరుతో ఉన్న ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం చేపట్టారు. వారిని వచ్చి వారి యొక్క అనుభూతిని మేము కోరినంతనే అంగీకరించి నిర్వహించిన వారి అనుభూతిని ఒక మాటలో చెప్పాక తర్వాతి వారి ప్రసంగం. అదృష్టం అద్దంకికి వరించింది, ఒక గౌరవం అద్దంకికి వచ్చింది. సాహిత్య చరిత్ర పటంలో అవధానాల ప్రస్తావన వస్తే అద్దంకి కూడా ఆ పుటలో చేరింది. శతావధానులు ఏళ్ల మీద లెక్క పెడితే ఆ ఏళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళలో మా అద్దంకి వాడు ప్రస్తుతం అద్దంకిలో ఉన్నారు కాబట్టి మా నారాయణ వారిని మేము సగౌరవంగా చెప్పుకునే అవకాశం మాకు లభించింది. నారాయణ గారు ఆసుకవిత్వ గొప్పగా చెప్పారు. పాండిత్య ప్రకర్ష ఈ 3 రోజులు మీరు చూశారు. ఎంత ఆసువుగా చమత్కారభరితంగా పూరణ చేయటంలో కానీ, సరసంగా ఆ పద్యాన్ని నడపడంలో కానీ, చతురోక్తులతో ఈ అవధాన ప్రక్రియను అద్భుతంగా నడిపించినటువంటి నారాయణ గారికి ఒక్కసారి మీ అందరూ 3 సార్లు 1 2 3 1 2 3 థ్యాంక్ యూ. ఇంకోసారి 9 అంటే గౌరవమా? 1 2 3 1 2 3 1 2 3 థ్యాంక్ యూ బాస్. కాబట్టి 4వ శతావధానం సంపూర్ణంగా జరిగినట్టుగా భావిస్తూ తర్వాత ఈయనకి కుక్షిలో 4 అక్షరాలు పెట్టినటువంటి మహానుభావుడు ఇంటి పేరు తాళ్ళూరు వారు. వారు డాక్టర్ తాళ్ళూరు ఆంజనేయ గారు. ఈ శతావధానంలో జరిగినటువంటి ఈ పూరణ తర్వాత స్వీకరము పూరణ అయిపోయిన తర్వాత దాన చేసే కార్యక్రమాన్ని ఒక గురువు గారు తన శిష్యుడు చెబుతుంటే చోటు ఎంత అదృష్టం కలదు, అందరికీ దక్కదు. ఆ అదృష్టం మరి డాక్టర్ ఆంజనేయ గారికి దక్కింది. ఎందుకంటే మరి గురు శిష్యులు కూడా ఒకే చోట కలిసేటువంటి సందర్భం కూడా అద్దంకి కల్పించింది. గురు శిష్యులు ఇద్దరిని కూడా ఒక చోట కల్పించింది. ఇంకో సందర్భం కూడా ఉంది. ఈయనతో చదువుకున్న మిత్రులందరినీ కూడా ఇక్కడ కల్పించారు. కలిసి కూర్చోబెట్టే అవకాశం కూడా అద్దంకి శతావధానం కల్పించింది. మన మిత్రుడు నారాయణ గారి 4వ శతావధానాన్ని నువ్వు నిర్వహించాలి అన్నాడు. నిర్వహించడం అట్లా జరిగింది. నేను ఒక పండుగలా చేద్దామని చెప్పా. ఒక పండుగ వాతావరణంలో ఓ కుటుంబం జరుపుకున్నట్టుగా జరుపుతామని చెప్పాం. ఆ విధంగా జరిపాను. నాకు ఇక్కడ కొద్ది వ్యవధిలోనే మా డాక్టర్ సిహెచ్ పడీంద్రబాబు గారు కానీ, పువ్వాడ రామకోటేశ్వరరావు గారు కానీ, కోకట్ల ఫౌండేషన్ వారు కానీ, మరి ఊటుకూరు రామకోటేశ్వరరావు గారు కానీ, చిన్ని మురళీకృష్ణ గారు కానీ, చప్పిడి వీరయ్య గారు ఎంత చక్కగా సహకరించారు. కొంతమంది ఆజ్ఞాత మిత్రులు సహకరించారు. అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేయగలిగాం. కరెక్ట్గా 11 లోపల చేయాలనుకున్నాం. 11కి పూర్తి అయిపోయింది.